వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. బట్ ఇన్ని రోజులు వీడియో తీయలేదు కదా, సో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తీయలేదండి. ఇంకా ఇంతే అండి. ఈరోజు అయితే నేను పిల్లలు ఇంకా వెజిటేబుల్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ చేయమంటున్నారు. సో దానికోసం అనేసి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, సో దానికోసం అనేసి పన్నీర్ కర్రీ కోసం మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో వెజిటేబుల్ రైస్ కోసం ప్లస్ మళ్ళీ పన్నీర్ అండ్ వెజిటేబుల్ కర్రీ కోసం ఇంకా ప్రాసెస్ కోసం వెళ్దాము. ముందుగా అయితే ఇలా ఒక పెద్ద బాండలు పెట్టేసుకున్నానండి, ఎందుకంటే ఇంకా కొంచెం దండిగా చేయాలనేసి స్కూల్కి ఎత్తుకొని పోవాలన్నారు. సో అందుకోసం అనేసి పెద్దది పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. వెజిటేబుల్ రైస్కైనా ఇంకా చికెన్కైనా కూడా, చికెన్ బిర్యానీకైనా కూడా అది కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసం అనేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. జస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రం చూపిస్తున్నాను. ఇవి వెజిటేబుల్ రైస్ కోసం పెద్దగా కట్ చేసి పెట్టానండి. ఇంకా పచ్చిమిర్చి ఇవి వచ్చి ఇంకా కర్రీ కోసం అనేసి, ఇంకా కరివేపాకు, టమోటో, పన్నీరు, పుదీనా, కొత్తిమీర, క్యారెట్. ఇవి పచ్చి బఠానీలు కాదు, ఇంకా అందుకోసం అనేసి నైట్ నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి. ఇంకా పొటాటో బయట పెడితే ఇంకా నల్లగపోతుంది కదా, సో అందుకోసం అనేసి వాటర్లో వేసి పెట్టాను. ఇంకా బీన్స్, కాలీఫ్లవరు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్, ఇది గరం మసాలా, బిర్యానీ మసాలా అండి. కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసినట్లయితే సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుందనేసి. ఈ వెజిటేబుల్ మసాలా ఏంటంటే ఇంకా పన్నీర్ కర్రీలో వేద్దామనేసి, కొంచెం అది కూడా టేస్ట్ బాగుంటుందనేసి ఇంకా ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవైతే చెక్క, లవంగ, ఇంకా జాజికాయ, జాంపత్రి, ఇంకా కొంచెం వేలక గుడ్డలు అవంతా అండి. సో ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. వేలక్కాయలు అయితే కొంచెం దంచుకొని వేసుకోండి, లేకపోతే అవి చిందుతాయి పైకి. ఇంకా అదైతే వేగిపోయినాయండి. ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తుంది. ఇదైతే కూర కూడా పెట్టేస్తున్నానండి. సో అది త్వరగా అయిపోవాలనేసి ఇంక ఇదైతే బాండలు పెట్టేసుకొని దీనిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది. ఇది చిన్న స్పూన్ కాబట్టి ఇంకా కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. సో ఇది ఈ ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేస్తున్నాను. ఆవాలు అయితే వేయట్లేదు, అది ఎందుకులే అనేసి. ఇందులో కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను. టమోటా అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీ దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను త్వరగా వేగడానికి. పసుపు అయితే మర్చిపోయానండి చూపించేది, సో అది మీకు తెలుసుంటుంది కదా అనేసి ఇంకా పసుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను బిర్యానీలో అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి, అంటే క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. దండిగా వేసినా కొంచెం అంటే హెవీ మసాలా అనిపిస్తుంది, సో చూసుకొని వేసుకోండి. కూరదాంతో అయితే ఆనియన్స్ అంతా వేగిపోయాయి. సో టమోటాలు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే కొంచెం వేసేసాను. సో అందుకోసం అనేసి ఇదంతా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకున్నాక తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నాము. ఇందులో అయితే ఒకదానికొకటి ఇంకా
వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాము. కొన్ని యాడ్ చేస్తున్నాను బీన్స్ అయితే, తర్వాత కొన్ని క్యారెట్స్, బఠానీ, పొటాటో, ఇంకా ఇది కొంచెం కాలీఫ్లవర్ అండి. ఇలా మొత్తం అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాము. కాలీఫ్లవర్ అనేది ఆప్షనల్ అండి, సో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇదంతా కూడా మగ్గాక ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాము. కూరలో కూడా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాము. క్యారెట్, పొటాటో. మీరు అనుకుంటుంటారేమో సేమ్ వెజిటేబుల్ రైస్లోకి వెజిటేబుల్ అదే పలావ్ మీరు అనుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ ఇది కర్రీ చేస్తున్నాను కదా, అంటే పన్నీర్ కర్రీ, సేమ్ వెజిటేబుల్స్ వేస్తున్నారు ఎందుకు మరి హెవీగా అనిపిస్తాయేమో అనుకుంటారేమో. బట్ ఇదైతే మా చిన్నోడికి కూర అయితే, పెద్దోడికి అయితే ఈ రైస్ ఐటమ్స్ తెమ్మన్నారంట. సో అందుకోసము ఇద్దరికి సపరేట్గా చేసిస్తున్నానండి. లేకపోతే ఉట్టి వెజిటేబుల్ రైస్ మాత్రమే చేసి రైతా పంపించేసేదాన్ని. సో పన్నీర్ కర్రీ ఎత్తుకోరమ్మన్నారు కదా, అందుకోసం కొంచెం వెజిటేబుల్స్ వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేశాను. రైస్లో అయితే ఇంకా పుదీనా అవి యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర, ఇది కూరలో పిండి చేసుకున్నాము. ఇందులో అయితే ఇప్పుడు కారం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది ఎందుకు వేసుకునేవా. ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, అండ్ బిర్యానీ మసాలా తీసుకొచ్చాం కదండి, సో బిర్యానీ మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ మనం వేసుకోండి. ఇంకా గరం మసాలా ఒక చిన్న 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాము, సో అంత అవసరం లేదు. సో ఇదంతా ఒకసారి ఇట్లా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 5 కప్స్ తీసుకున్నాను, సో 1 కప్కి 2 కప్పులు లెక్కన వాటర్ అయితే వేసేసుకోండి, నీట్గా వస్తుంది. వాటర్ అయితే యాడ్ చేసేసాను. లాస్ట్లో అయితే ఉప్పు కారం అంతా చూసుకొని అయితే మూత పెట్టేసుకోండి. బాయిల్ అయ్యాక ఇంకా రైస్ వేసేసుకుందాము. పన్నీర్ని అయితే కొంచెం వేరే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇవి ఇట్లా విరిగిపోతాయి కదా, ఇట్లా తొనకలుగా. సో అందుకోసం విరిగిపోకుండా అట్లా పీస్ లాగా ఉండడానికి ఒకసారి ఫ్రై చేసుకున్నట్లయితే విరిగిపోకుండా ఉంటాయండి. కర్రీలోకైనా ఇంకా ఫ్రై ఐటమ్స్ కానీ ఇంకేమైనా రైస్ ఐటమ్స్లో పన్నీర్ బిర్యానీ చేస్తారు కదా, సో దానికైనా కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకున్నట్లయితే విరగకుండా నీట్గా అట్లే ఉంటుందండి. ఇందులో అయితే కొంచెం ఉప్పు అండ్ కారం పొడి కొంచెం వేసుకోండి, అంటే కొంచెం కారం ఉప్పు పట్టినట్టు ఉంటుంది, చప్పగా లేకుండా. తర్వాత అయితే ఇంకా మనం కావాల్సిన వాటిల్లో యాడ్ చేసినట్లయితే అది చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందండి. సో నాకు చూపించలేదు, ఎందుకంటే పిల్లలు రెడీ అవుతున్నారు స్కూల్కి, అందుకోసం అనేసి ఇంకా నేను ఒకదాన్ని వీడియో పట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది, సో అందుకోసం వేసి నాకు చూపించాను. ఇలా ఒక 5 మినిట్స్ అయితే వేపుకోండి చాలు, ఎక్కువ అయితే అవసరం లేదు. అంతే అండి, ఇలా వేపేసుకుంటే చాలు. ఇది మసాలా అండి, అంటే ఆ పన్నీర్ కర్రీలోకి. సో కొంచెం జీడిపప్పు, ఇంకా కొబ్బరి, ధనియాల పొడి అండ్ కారం పొడి వేసుకుంటే చాలు. ఇది వేసుకున్నట్లయితే, అంటే జీడిపప్పు వేసుకున్నట్లయితే కొంచెం థిక్నెస్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి కొంచెం వేస్తున్నాను. ఇలా కొబ్బరి జీడిపప్పు అయితే యాడ్ చేశాం కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత
ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఎందుకంటే ఈ కారం కొంచెం కారం ఉందండి, సో 1.5 టేబుల్ స్పూన్ అట్లా వేసుకొని చాలు. పేస్ట్ ఇలా అయితే అయిపోయిందండి. ఇలా అయితే వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం అలానే ఒక 5 మినిట్స్ అయితే మగ్గినట్టయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఇట్లే మగ్గిచ్చేద్దాము. పక్కనే వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి బిర్యానీకి. సో రైస్ వేసేస్తున్నాము. రైస్ అయితే వేసేసానండి. ఇదైతే కొంచెం అంతా ఉడుకునిచ్చేసేసాక దగ్గర పెట్టేసుకున్నాము. అంటే దగ్గర అయ్యాక సిమ్లో పెట్టేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇందులో అయితే తగినంత వాటర్ వేసుకున్నాము. అంటే ఎక్కువ అయితే పట్టదు, మళ్ళీ అది ఎక్కువ లిక్విడ్గా ఉంటే బాగుండదు. సో కొంచెం తక్కువే వేసుకోండి. కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి. సో ఇదంతా కూడా కొంచెము ఇట్లా బాయిల్ అయినట్లయితే తర్వాత మనం పన్నీర్ వేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఇది వెజిటేబుల్ మసాలా చూపించాను కదండి, సో అదైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అంటే స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనేసి. అంటే ఏం మసాలా వేస్తారో తెలీదు, మంచి స్మెల్ వస్తుంది. సో అందుకోసం అనేసి మనకు కూడా రావాలి కదండి, అందుకోసం అనేసి ఇంకా యాడ్ చేసుకోండి. మీరు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బిర్యానీలో ఇట్లా ఉడికేటప్పుడు కస్తూరి మేతి కానీ కొంచెం వేసినట్లయితే చాలా టేస్ట్ ఉంటుందండి. సో అప్పుడైతే వేసుకోండి. మీరు కూడా ఇట్లా నలిపేసుకొని వేసుకోండి. అన్నం అయితే దగ్గరికి వచ్చేసిందండి. సో ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక 10 మినిట్స్ అయితే. ఇది అండి వీడియో ఈరోజు. మంచిగా మీరు చేసి పెట్టేసి మీ పిల్లలకి అండ్ పెద్దలకి వెజిటేబుల్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, ఎందుకంటే ఫస్ట్ చెప్పలేదు నేను, మిడిల్లో చెప్దామనేసి, అంటే హడావిడిలో సరిపోయింది. సో ఇంకా ఇన్ని రోజులు ఏమంటే ఇంకా వీడియో పెట్టకుండా కొంచెం హెల్త్ సరిలేదండి. సో అందుకోసం అనేసి ఇంకా పిల్లలకి నాకు కోల్డ్ ఎక్కువైపోయి వాయిస్ రావట్లేదు, ప్లస్ చేయడానికి కూడా చేత అవ్వట్లేదు. అందుకోసం అనేసి చేయలేదు. ప్లస్ మళ్ళీ వీడియోస్కి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఏం అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని అంటున్నారు. బట్ నాకు కొంచెం బాధగా ఉంది. అందుకోసం అనేసి నా వీడియోస్ చూసుకొని నేనే బాగానే ఉన్నాయి కదా, ఏమంత ఇబ్బందిగా ఏం ఎవరికి ఇబ్బంది కలిగించేలా నేనైతే పెట్టలేదు. పెట్టుంటే ఒకవేళ సారీ అండి. బట్ ఇంకెలా కావాలో ఎలాంటి వీడియోలు తీయాలో మీరే చెప్పినట్లయితే కామెంట్లో నేను ట్రై చేస్తాను. ఇంకా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, చేసి పెట్టేసి మీ పిల్లలకి అండ్ పెద్దలకి కామెంట్ చేయండి. ఎలా ఉందో నాకు తెలియచేయండి. వచ్చిందండి. ఇప్పుడైతే పన్నీర్ వేసేస్తున్నాను. ఈ యూట్యూబుల కోసమే వాళ్ళు ప్రత్యేకంగా సామాన్లు కానీ ఇంకేమన్నా తెచ్చుకోవడం కూడా ప్రత్యేకంగా కనపడుతున్నారు. బట్ అవి షో ఆఫ్ నాకైతే వద్దు. నాకు ఉన్నంతలో అయితే నేను చూపిస్తున్నాను. అది నా దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ బాండలేనా ఇదేనా అదేనా అంటున్నారేమో అనుకుంటుంటారు. బట్ నాకైతే ఇదే ఇష్టం అండి. ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే అది కొనుక్కొని చేసుకోవాల్సినంత పని అయితే లేదు. ఉన్ని వాటితోనే సర్దుకోవడం చాలా మంచిదండి చేయడం కూడా. యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తున్నావు కదా, సో నీకు ఎన్ని లక్షలు వచ్చేసాయో ఏమో అనుకుంటున్నారేమో. బట్ 1 రూపీ కూడా రాలేదండి, ఎందుకంటే అది ఇంకా సబ్స్క్రైబర్స్ ఓన్లీ 260 సంథింగ్ ఎంతో ఉన్నారు. దానికే వాళ్ళు ఎంత వచ్చేస్తుంది మీకు ఎంత వచ్చేస్తుంది అనుకోబోతున్నారు. చాలామంది అంటున్నారు కూడా, బట్ ఏమీ రాలేదండి 1 రూపీ కూడా. అంటే ఇంకా సక్సెస్ కావాలి కదండి, మానిటైజేషన్ కావాలి, నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఉన్నాయి కదండి. సో
అందుకోసం అనేసి మీ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉందో, మీ ఎంకరేజ్మెంట్ వచ్చే బట్టి మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కానీ లైక్స్ కానీ అంతా వస్తారండి. సో మీరు ఎంకరేజ్ చేయండి, నాకు మనీ వస్తుంది. అప్పుడు మీకే చెప్తాను ఎంత వస్తుందో. ఫస్ట్ మీకు చెప్పక ఇంకెవరికి చెప్తానండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసింది మీరే కదా. సో ఫస్ట్ మీకే చెప్తాను. సో దానికోసం అనేసి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి. ఈ పన్నీర్ కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఉత్త పన్నీరే వేస్తే పిల్లలకు కూడా ఓన్లీ పన్నీరే అనుకుంటున్నారేమో, బట్ కూరగాయలు తినరు కదా. ఈ మధ్యకాలంలో కూరగాయలు తినడమే తక్కువ అండి ఈ పిల్లలు. ఎంతసేపు ఈ పన్నీరు, లేకపోతే చపాతీలు, బటర్ కర్రీ అండ్ పిజ్జాలు, బర్గర్లు అవి మాత్రమే ఎక్కువ లైక్ చేస్తుంటారు. బట్ నేనైతే ఇంకా అందుకోసం అనేసే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా అనేసి మొత్తం కూడా యాడ్ చేసేసాను. అంటే తినకపోవడం వాళ్ళ ఇష్టం, మళ్ళీ స్కూల్కి పంపించేస్తే. వన్స్ పంపించేస్తే అవి తీయడం కుదరతలేండి, ఎందుకంటే అందరూ తింటుంటే అవి పక్కన పడేస్తుంటే వికారంగా ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి నేను మొత్తం యాడ్ చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఉట్టి పన్నీర్ కాకుండా ఇట్లా వెజిటేబుల్స్తో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చపాతీ, రోటీ, ఇంకా ఇట్లా వెజిటేబుల్ రైస్ కానీ వాటిల్లో అయితే సూపర్గా ఉంటుందండి ఇదంతా కూడా, అంటే ఈ పన్నీర్ కర్రీ. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. వెజిటేబుల్ రైస్ కూడా సూపర్గా ఉంటుంది. రైస్ కూడా చూడండి దగ్గరికి వచ్చేసింది, అంటే ఇంకొక 5 మినిట్స్ అండి, కొంచెం చెమ్ముంది లైట్గా. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలతోని, అంటే మంచిగా వెజిటేబుల్స్ అంతా వేసుకొని ఇట్లా చేసి పెట్టండి. మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిగా ఇష్టపడతారు, బాగా తింటారండి. ఈ కార్తీక మాసంలో ఇంకా చాలామంది నాన్ వెజ్ తినరు కదండి. సో ఇట్లా కానీ చేసుకున్నట్లయితే ఇంకా సేమ్ నాన్ వెజ్ సేమ్ టేస్టే ఉంటుంది. సో ట్రై చేయండి మీరు. ఫైనల్గా అయితే ఈ పన్నీర్ కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో లాస్ట్లో వేసేసుకోండి. ఫస్ట్లో వేసినట్లయితే అది కొంచెం చేదుగా ఉంటుంది, సో అందుకోసం అనేసి లాస్ట్లో వేసుకోండి. ఫైనల్గా అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ చూడండి, పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. బట్ మసాలాలు కూడా చాలా తక్కువ వేసాను. ఇది అండి ఫైనల్గా బాక్సుల్లో అయితే అరేంజ్ చేసేస్తున్నాను. అంటే వాళ్ళ స్కూల్ కోసమే కదా చేసింది, సో అందుకోసం అనేసి హాట్ బాక్స్లో వేసినట్లయితే మంచిగా అది వేడిగానే ఉంటుంది, అందుకోసం అనేసి. సో చిల్డ్రన్స్ డే కదా, సో అందుకోసం అనేసి స్కూల్లో పాట్ లంచ్ ఉంది, అందుకోసం అనేసి అరేంజ్మెంట్ అంతా అందరూ కూడా తీసుకొచ్చారు. పిల్లలంతా కూడా వాళ్ళైతే అక్కడ ఎంజాయ్ చేశారండి బాగా. అయితే స్కూలల్లో డ్యాన్స్లు అంట, పర్ఫార్మెన్స్ అంట అంతా అనేసి